కాంతి ప్రయాణం వివేక్ మరియు శాంతి తాతయ్య. వివేక్ అనే ఒక చిన్న అబ్బాయి పెద్ద నగరంలో నివసించేవాడు. అక్కడ అంతా గందరగోళంగా సందడిగా ఉండేది. ప్రజలు ఎప్పుడూ కోపంగా ఆతృతగా ఉండేవారు. వివేక్ మనసులో చాలా ప్రశ్నలు ఉండేవి. మనం ఎక్కడి నుండి వచ్చాం, అసలైన శాంతి ఎక్కడ దొరుకుతుంది అని అతను ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు వివేక్ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక సుందరమైన తోట కనిపించింది. దాని పేరు మధుబనం. అక్కడికి వెళ్లగానే వివేక్ మనస్సు ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి అతనికి స్వాగతం పలికాయి. తోట మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద తెల్లని దుస్తులు ధరించిన ఒక తాతయ్య కూర్చుని ఉన్నారు. ఆయన ముఖం సూర్యుడిలా ప్రకాశిస్తోంది. వివేక్ ఆయన దగ్గరకు వెళ్లాడు. తాతయ్య చిరునవ్వుతో, రా బాబూ, నీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నారు. తాతయ్య వివేక్ వైపు చూస్తూ, వివేక్, నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఒక చిన్న కాంతి బిందువువు, అంటే ఒక ఆత్మవు అని చెప్పారు. ఆయన వివేక్ నుదుటిపై వేలితో చూపిస్తూ, అక్కడ ఒక చిన్న నక్షత్రంలా మెరుస్తున్న కాంతిని ఊహించుకోమన్నారు. నీ అసలైన ఇల్లు ఈ భూమి కాదు బాబూ, అది పరంధామం, అంటే అనంతమైన ఎర్రటి బంగారు కాంతి నిండిన నిశ్శబ్ద ప్రపంచం. అక్కడ మనం అందరం శాంతిగా ఉంటాం అని తాతయ్య వివరించారు. వివేక్ ఆ ప్రపంచాన్ని తలుచుకుంటూ పరవశించిపోయాడు. తాతయ్య ఒక పెద్ద చక్రాన్ని చూపిస్తూ, ఈ ప్రపంచం ఒక నాటకం లాంటిది. ఇందులో మనం 84 జన్మలు తీసుకుంటాం. మొదట సత్యయుగంలో మనం దేవతల్లా ఎంతో సంతోషంగా ఉన్నాం. కాని సమయం గడిచే కొద్దీ మనల్ని మనం మర్చిపోయి దుఃఖంలో పడ్డాం అని చెప్పారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం ముగిసే సమయం వచ్చింది. మళ్లీ కొత్త ప్రపంచం వస్తుంది. ఈ సమయంలో మనం మన తండ్రి అయిన పరమాత్మను గుర్తుంచుకోవాలి. ఆయనే జ్ఞానానికి సాగరుడు అని తాతయ్య చెప్పారు. వివేక్ అడిగాడు, తాతయ్య, ఈ గందరగోళమున్న లోకంలో నేను ఎలా ప్రశాంతంగా ఉండాలి? తాతయ్య ఒక తామర పువ్వును చూపిస్తూ, తామర పువ్వు బురదలో ఉన్నా ఎలా స్వచ్ఛంగా ఉంటుందో నువ్వు కూడా ఈ ప్రపంచంలో ఉంటూ నీ మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి అన్నారు. ఎప్పుడూ పరమాత్మను గుర్తుంచుకో. ఆ జ్ఞాపకమే నీకు శక్తినిస్తుంది. మనస్సుతో నన్ను కలిసినప్పుడు నీలోని భయం పోయి ధైర్యం వస్తుంది అని తాతయ్య దీవించారు. వివేక్ తాతయ్య మాటల్లోని శక్తిని తన హృదయంలో అనుభూతి చెందాడు. వివేక్ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో తిరిగి తన నగరానికి బయల్దేరాడు. ఇప్పుడు అతనికి భయం లేదు, గందరగోళం లేదు. తన లోపల ఉన్న శాంతిని, కాంతిని అందరికీ పంచుతూ అతను ఒక చిన్న నక్షత్రంలా ప్రకాశిస్తూ సాగిపోయాడు.